ముఖ్యంగా మా అధికారులకి ఒక నమ్మకంతో కూడిన ప్రోగ్రాం ఇది. దయచేసి నేను అన్ని వేదికల మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నుంచి కూడా చాలా సీరియస్ గా సీఎం డాష్ బోర్డ్ కి కంప్లైంట్ పంపిస్తే మేము ఈ పరిధిలో మేము ఈ ఆఫీసర్స్ కి ఎన్ఆర్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించడం మీరు పరిశీలి చేయడం జరుగుతూ ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, ఒక నమ్మకం. అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ కూర్చున్నారు అంటే మాకేదో మేలు జరుగుతుంది అని చెప్పి వినతి పత్రాలు తీసుకొచ్చే వాళ్ళకి నాకు కూడా చాలా విషయాలు అవగాహన వస్తూ ఉంది. అన్ని కూడా ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది అంటే అన్నీ కూడా అవన్నీ కూడా అవుతాయని కాదు, అన్ని నిజాలని కాదు. కనీసం మనం దీనివల్ల హక్కుదారుడు కాలేవు ఈ కారణాల వల్ల చెప్తే మనం దాని మీద గొడవ పెట్టాము, దాని మీద మనం పనిచేసామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. రేపురా ఎల్లుండిరా అని చెప్పడం వల్ల మనం తెచ్చుకుంటారు. ఆఖరికి అల్టిమేట్ గా మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోతారు, 5 సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోతాం, వాళ్ళు అలా తిరుగుతానే ఉంటారు. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నాను, అయ్యే పని అయితే టైం మాట పెట్టి చేయండి, అవని పని అయితే మన చేతుల్లో లేదు కోర్టు పరిధిలో ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవని పని అయితే ఇది ఎందుకు అవుతుందో చెప్పండి. మన దగ్గర క్లోజ్ అయిపోతాయి ఇష్యూ. బాబు నుంచి నీకు హక్కుదారుడు కాదు, నువ్వు గడ్డ మీద ఉన్నావో లేకపోతే ఇది ప్రభుత్వమో లేకపోతే ఇది నీది కాదు పలానా వాడిది, నువ్వు పోరాడినా నీకు హక్కుదారుడు కాలేవనేది మనం చెప్పగలగాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ దిశగా పనిచేద్దాం. దానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ మరి ఈ రోజైతే చాలా బాగా తొందరగా అయినట్టే 12 ప్రోగ్రాం రావడం అంటే చాలా గొప్పగా అయింది. మరి రేపు వచ్చే ప్రోగ్రాంకి మాత్రం ఈ రోజు వచ్చిన ప్రతి అర్జీకి కూడా అది రాకూడదు, మన ఆన్సరే ఉండాలి, పంపి రావాలి. ఇది ఇంటి మీద కరెంట్ వైర్లు వచ్చాయనో, కరెంట్ పోల్స్ లేవనో, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందనో, లో వోల్టేజ్ వస్తుందనో, ఇలా ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయినా, పంచాయతీలో రోడ్ వేసారు కానీ డ్రైన్ లేదు, కొండవాళ్ళ నుంచి ఇంటి మీద నీళ్లు వచ్చేస్తున్నాయి, ఇలాంటివి కానీ యువతి ఎండిఓ స్థాయిలో అన్ని పంచాయతీల్లో మీరు రివ్యూ పెట్టుకోవాలి. హౌసింగ్ అయితే కొత్తగా ఇస్తున్నాం, అది లబ్ధిదారులు కూడా తెలియజేసేట్టుగా మా హౌసింగ్ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, వచ్చే నెల నుంచి తల్లి దీవెన ఇస్తా ఉన్నాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, ఆ పై వచ్చే నెల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తా ఉన్నాం. 22,000 కోట్లు వచ్చే నెల ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ మూడింటి మీద ఎవ్వబోతా ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి విలువ గౌరవం పెరగాలంటే మనం కూడా పనిచేయాలి, మనం కూడా చేయాలి, మనం కూడా అండదండలు అందించాలి.